తెలంగాణ విద్యుత్ శాఖలో ఏఈ పోస్టులు భర్తీ చేయండి. అసోసియేషన్స్ విన్నతి. బీటెక్ ఫీజుల్లో భారీ కోత. రేపటి నుంచి వెబ్సైట్ దరఖాస్తుల స్వీకరణ, అమ్మాయిలకు సమీపంలోనే సెంటర్లు. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. సో మొదటగా ఇవాళ ప్రధాన వార్త చూసుకుంటే, ఏఈ పోస్టులు భర్తీ చేయండి, ఏఈ అసోసియేషన్స్ విజ్ఞప్తి. విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ఇంజనీర్ అసోసియేషన్స్ కోరింది. ఈ మేరకి ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ని కలిసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ని కలిసి అసోసియేషన్స్ అధ్యక్షుడు చర్చలు జరిపారు. సో దాదాపు 6-7 నుంచి ఎంతోమంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న మరో ముఖ్యమైన నోటిఫికేషన్, విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఏఈ నోటిఫికేషన్. సో దాదాపు చాలా వాటికి రేపు మాపు అన్నట్టుగా ప్రభుత్వం చాలాసార్లు అప్డేట్ అయితే ఇచ్చింది, 4 నెలల్లో 3 నెలల్లో అని. సో చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూశారు, బట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో పని భారం ఎక్కువైపోయిందని చెప్పేసి ఉద్యోగులు కూడా ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని. సో అందులో భాగంగా మరొకసారి యూనియన్ కూడా త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మరొకసారి చీఫ్ సెక్రటరీని కలవడం జరిగింది, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. సో మరి చూడాలి, మరొకసారి విద్యుత్ శాఖ పోస్టులు భర్తీ చేయాలని కదలికైతే వచ్చింది. మరి ప్రభుత్వం ఏ విధంగా దీని స్పందిస్తుందో చూడాలి. సో దాదాపు 5,000 నుంచి 6,000 వరకు ఎంటైర్ విద్యుత్ శాఖలో ఖాళీలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రభుత్వం ఈ మధ్యనే కొత్త డిస్కమ్ కూడా ప్రారంభించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అటు ఆల్రెడీ మంత్రి మార్గంలో కూడా దీని మీద చర్చించి ఆమోదించారు. సో ఏప్రిల్ 1వ తారీఖు రోజున కొత్త డిస్కమ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో అందుకు కావాల్సినటువంటి ఉద్యోగులు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్కమ్ నుంచి తీసుకుంటారని చెప్పేసి, బహుశా ఈ మొత్తం కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక పూర్తిగా ఖాళీల మీద అంచనా వచ్చిన తర్వాత నోటిఫికేషన్కి వెళ్తారా లేదా అనేది చూడాలి. సో ఇది ప్రస్తుతానికైతే ఏఈ గురించి అప్డేట్. మరొక అప్డేట్ చూసుకుంటే, జూన్ 7వ తారీఖు రోజున ఆర్ఎంఏసి ఎగ్జామ్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. 8వ తరగతి అడ్మిషన్ల కోసం జూన్ 7న రాత పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. సో మరొక అప్డేట్ చూసుకుంటే, బీటెక్ ఫీజుల్లో భారీగా కోత. సో దాదాపు 19 కాలేజీలో ఫీజు తగ్గింపు, మరొక 63 కాలేజీలో ఫీజు పెంపు, 70 కాలేజీలో పాత ఫీజే ఖరారు. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా దాదాపు 19 కాలేజీలలో ఈ సంవత్సరం బీటెక్ ఫీజులు తగ్గాయని ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. ఎవరైతే బీటెక్ కాలేజీలలో ఈ కింద లిస్టులో ఉన్న కాలేజీలో చేరబెట్టి ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చాలా ఊరటనిచ్చిందని కూడా చెప్పవచ్చు. సో అదేవిధంగా దాదాపు 70 కాలేజీలో పాత ఫీజే ఇచ్చారు, 63 కాలేజీలో మాత్రం ఫీజు పెంచారని చెప్పేసి వీళ్ళు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మరి 63 కాలేజీలో అత్యధికంగా చూసుకుంటే కొన్ని కాలేజీలు 30,000 దాకా పెరిగాయి. సో ఇటు కొన్ని వర్గాలకి మేలు, కొన్ని వర్గాలకి ఇబ్బంది రకంగా ఈసారి అయితే బీటెక్ ఫీజుల్లో భారీగా వ్యత్యాసం ఉండబోతుందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో అత్యధికంగా మనం చూసుకుంటే ఇక్కడ నారాయణమ్మ కాలేజ్కి 62,000 ఫీజు పెంచారని చెప్పేసి చెప్తున్నారు. అత్యధికంగా తగ్గించింది నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 45,000 అని చెప్తారు. సో ఒకవైపు 65,000 పెంచారు, ఇంకోవైపు 45,000 తగ్గించినట్టుగా ఇక్కడ కనబడుతుంది. సో మరొక అప్డేట్ చూసుకుంటే, 2028లో వెబ్సైట్ సిలబస్ మార్పు. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ వెబ్సైట్ సిలబస్ 2028లో మారనున్నదని వీళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా ఇంటర్ సిలబస్ కూడా గరిష్టంగా 30% మార్చేందుకు ఇంటర్ బోర్డు ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని కూడా వీళ్ళకి అప్డేట్ ఇస్తున్నారు. సో ఎట్టకేలకి 2028లో వెబ్సైట్ సిలబస్ మారనుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా 30% మారే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. సో మరొక అప్డేట్ చూసుకుంటే, అమ్మాయిలకు సమీపంలోనే సెంటర్లు, రేపటి నుంచి వెబ్సైట్ దరఖాస్తుల స్వీకరణ. సో ఎవరైతే వెబ్సైట్ రాయబోతున్నారో వాళ్ళకి
కన్వీనర్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారనుకోవచ్చు. ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో వాళ్ళ ఇంటి అడ్రస్ సమీపంలోనే సెంటర్ని ఇచ్చేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్తున్నారు. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని కూడా వీళ్ళు ఒక ప్రకటనలో చెప్పారు. మరొక న్యూస్ చూసుకుంటే JEEలో జెండర్ గ్యాప్, అమ్మాయిలకు 34%, అబ్బాయిలకేమో 66%. JEE పరీక్షలపై అమ్మాయిలు అనాసక్తి, దరఖాస్తుకు సైతం విముఖత. ఈసారి 13.55 లక్షల మంది దరఖాస్తు, వీరిలో అమ్మాయిలు 4.67 లక్షలే. సివిల్ ఫలితాల ఉద్యోగుల్లో మహిళల హవా కొనసాగుతుంటే జాతీయ పోటీ పరీక్ష అయినటువంటి JEEలో మాత్రం డీలా అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఈ పరీక్షలో తీవ్రమైన జెండర్ గ్యాప్ కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల పరీక్షపై ఆసక్తి చూపడం లేదు. ఏటా ఇదే పునరావృతం అవుతుంది. ఈసారి JEE మెయిన్స్కి 13,55,293 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో అమ్మాయిలు 4,67,807 మంది మాత్రమే. అదే అబ్బాయిలు అత్యధికంగా 8,87,476 మంది 66% JEEకి పోటీ పడ్డారు. చాలా కాలంగా ఇదే పరిస్థితి ఉంటుంది. JEE అడ్వాన్స్లో ఏటా 2.5 లక్షల మంది క్వాలిఫై అయితే వీరిలో అమ్మాయిలు 43,000 మాత్రమే. అంటే అబ్బాయిలు 2 లక్షల మంది పైగా ఉంటున్నారు. అమ్మాయిల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కోటా అమలవుతుంది. NITలు IITలు ఏకంగా 20% సీట్లను సూపర్ న్యూమరీ కోటాలో పొందుపరిచారు. అమ్మాయిలకు జనరల్, ఫిమేల్ ర్యాంక్ రెండింటి ద్వారా కూడా సీట్లు పొందేందుకు అవకాశం. SC/STలకు కూడా JEEపై SC/ST వర్గాలకు చెందిన విద్యార్థులు సైతం అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. దరఖాస్తు చేసేందుకు కూడా వెనుకాడుతున్నారు. IITలో 15%, SCలకి 7.5%, STలకి రిజర్వ్ చేపట్టాయి. SC/ST కట్ ఆఫ్ మార్కులు చాలా తక్కువగా ఉంటున్నాయి. కొన్ని ఏళ్ళుగా కట్ ఆఫ్ పరిశీలిస్తే కనిష్టంగా 40%, గరిష్టంగా 70% మార్కులుగా ఉన్నాయి. సో ఓవరాల్గా JEEలో జెండర్ గ్యాప్ అనేది బాగా కనబడుతుందని చెప్పి అమ్మాయిలు అప్లికేషన్ చేస్తానికి కూడా ఆసక్తి చూపడం లేదని వీళ్ళు చెప్తున్నారు. సో మరి చూడాలి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరి వీళ్ళకి ఎటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి ముందు తీసుకుపోతారని. సో మరొక అప్డేట్ చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వివరాలు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. ఇంజనీరింగ్ ఫీజులకు చెల్లించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. SC/ST, BC, EBC విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ పలు కాలేజీలు వేసిన వాద్యాలపై జస్టిస్ వేణుగోపాల్ మంగళవారం విచారణ జరిపి రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వ బడ్జెట్లో 500 కోట్లు కేటాయించినప్పటికీ కాలేజీలకు విడుదల చేయలేదని పిటిషనర్లు తెలిపారు. సో మార్చికి తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది. సో ఎట్టకేలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు హైకోర్టులో అయితే పిటిషన్ వేశాయి. దాన్ని విచారణ స్వీకరించిన హైకోర్టు మార్చి 11కి తదుపరి వాయిదా వేసింది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి చూడాలి ప్రభుత్వం ఏమని చెప్తుంది అనేది. ఎందుకంటే బడ్జెట్లో ఆల్రెడీ 500 కోట్లు వీళ్ళకి కేటాయించారు. మరి ఎందుకు విడుదల చేయడానికి అడ్డంకి ఉందనేది కూడా చూడాలి. మరొక అప్డేట్ చూసుకుంటే పంటల నమోదుకు వాలంటీర్ల నియామకం. 10,909 మంది వాలంటీర్లని వ్యవసాయ శాఖ నియమించింది. స్థానికంగా ఉంటూ వ్యవసాయ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి మొదట ప్రాధాన్యం ఇచ్చి క్షేత్రస్థాయిలో పనిచేసే వాలంటీర్లకు అప్లోడ్ చేసి ఫోటోలు లెక్కన గౌరవైతేనే ఉంటుంది. సో ఆల్రెడీ మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. తెలంగాణలో తాత్కాలిక పద్ధతి మీద వాలంటీర్లని వ్యవసాయ శాఖ నియమించుకోబోతుంది అని. సో వాళ్ళు దాదాపు 10,909 మందిని తాత్కాలికంగా నియమించుకున్నారని చెప్పేసి వీళ్ళు న్యూస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే తెలంగాణలో ఉన్నటువంటి అప్డేట్స్. మరొక అప్డేట్ మళ్ళీ స్ట్రైట్